నిజామాబాద్ జిల్లాలో ఓ భర్త హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య అతన్ని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఆమెతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం మోపల్ మండలం నాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ సంధ్య దంపతులు కొంతకాలంగా సంధ్యకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు చోటు చేసుకున్నాయని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలుమార్లు రాజీకి ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం గత నెల 30వ తేదీ రాత్రి ఇంటి డాబాపై నిద్రిస్తున్న ప్రశాంత్ని కిందకు తోసివేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో సిరంజీ ద్వారా టాయిలెట్ క్లీనర్ని శరీరంలోకి ఎక్కించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో అతడి ఆరోగ్యం మరింత విషమించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మొదట ఈ ఘటనను ప్రమాదంగా భావించిన పోలీసులు మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో లోతుగా విచారణ చేపట్టారు. టెక్నికల్ ఆధారాలు, ఆసుపత్రి రికార్డులు, నిందితుల కదలికలను విశ్లేషించగా హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సంధ్యతో పాటు ఆమెకు సహకరించినట్లు అనుమానిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. హత్యతో పాటు సంబంధిత నేరాల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా బాధితుడు కుటుంబ సభ్యులు నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కుటుంబ వివాదాలు, వ్యక్తిగత విభేదాలను చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని, హింసకు పాల్పడడం వల్ల కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.